హలో అండి. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ హంగామా. ఈరోజు నేను జున్ను పాలు లేకపోయినా గానీ, జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసంగా ముందుగా ఒక బౌల్ తీసుకొని, అందులో ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. హాఫ్ లీటరు. ఈ బౌల్‌లో మనం ఈ హాఫ్ లీటర్ పాలను పోసుకోవాలి. ఫుల్ క్రీమ్ ఉన్నవే తీసుకోవాలండి ఖచ్చితంగా. ఇందులో నేను 150 గ్రామ్స్ బెల్లాన్ని పౌడర్ చేసుకొని, కొంచెం చిన్న చిన్న పలుకులుగా చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనము కామధేను పాల జున్ను పౌడర్‌ని వాడుతున్నానండి నేనిక్కడ. ఇది 100 గ్రాములొచ్చి రూ. 70 ఉంది. ఇది ఎక్కడైనా స్టోర్స్‌లో దొరుకుతుంది. ఆన్‌లైన్‌లో గూడా అవైలబుల్ ఉంటుంది. దీన్ని యాడ్ చేసుకొని, ఉండలు లేకుండా మనం నీట్‌గా కలుపుకోవాలండి. ఇది మనకి రియల్ జున్ను తిన్నట్లే ఉంటుందండి. అట్లా ఏమి డిఫరెన్స్ అనేది తెలీదు. మీరు ఎవరైనా చెప్తేనే గానీ తెలుస్తుంది గానీ, మామూలుగా రియల్ జున్నులానే ఉంటుంది. డిఫరెంట్ అనేది ఏముండదు. దీనిలో వచ్చేసి ఒక పావు చెంచా మిరియాల పొడి, అలాగే ఒక పావు చెంచా యాలకుల పౌడరు వేసుకుంటున్నాను. దీన్ని బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు బెల్లంలో కొంచెం నలకలు అవి ఉంటాయి గదండీ! అందుకని కొంచెం మనం వీటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఇది నీట్‌గా కలుపుకున్న తర్వాత, ఇక్కడ నేను కేక్ మౌల్డ్ తీసుకుంటున్నాను. లేదంటే వేరే ఏదన్నా గిన్నె మీ దగ్గర ఉన్న అవైలబుల్‌ది తీసుకోవచ్చు. కొంచెం మందంగా ఉన్నది తీసుకోండి. దీనిలో మనం వడగట్టుకుంటే ఇవి నలకలనేవి పోతాయి. ఇప్పుడు ఇది కొంచెం ఆ గిన్నెకి కొద్దిగా అంత వెళ్తుండేలాగా చూసుకునేలాగా పోసుకోవాలండి. కొంచెం పైకి పొంగినట్టుగా వస్తుంది. అందువల్ల కొంచెం ఎళ్తనేది ఉండాలి. ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నీళ్లు పోసుకున్నాను. దాని ఒక స్టాండ్ పెట్టుకున్నాను. వాటర్ అలా బాయిల్ అయిన తర్వాత సిమ్‌లో పెట్టేసుకొని, మనం దీన్ని ఇందులో సెట్ చేసేసుకొని, పైన మూత అనేది పెట్టేసుకోవాలండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 30 మినిట్స్ వరకు పడుతుందండి. 30 మినిట్స్ వరకు తర్వాత మనం చెక్ చేసుకుంటే, ఒకసారి చాకుతోటి అలా గుచ్చి చూసుకుంటే మనకి ఏమన్నా చాకు నీట్‌గా వచ్చిందనుకోండి, మొత్తం అంతా లోపల కుక్ అయిపోయినట్టేను. ఇప్పుడు దీన్ని బాగా చల్లారనిచ్చేసేసి, రూమ్ టెంపరేచర్‌లో చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్‌లో 2, 3 అవర్స్ పెట్టేసుకొని మనము దీన్ని నీట్‌గా ఇట్లాగా అంచులు ఇట్లాగా సెట్ చేసేసుకొని, ఒక ప్లేట్‌లోకి దీన్ని బోర్లించుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ గనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. దీన్ని ఇలా ప్లేట్‌లో వేసుకొని బోర్లించుకుంటే మనకి నీట్‌గా అనేది ఇట్లా ఒకసారి అట్లా ట్యాప్ చేస్తే మనకి అది నీట్‌గా వచ్చేస్తుంది. మనం వేసుకున్న మిరియాలు పొడి యాలకుల పొడి అట్లాగా పైన అడుగున అట్లా వస్తదండి. దీన్ని ఇట్లాగా స్లైసెస్‌గా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు.